హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన సరిపోదా శనివారం యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ. నిజానికి సినిమా అయితే అంత గొప్పగా ఏం లేదు, కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మళ్ళీ ఎంసీఏ సినిమా చూసినట్లు అనిపించింది భయ. నాకైతే నిజంగా చాలా బోర్ అనిపించింది సినిమా కూడా. కాకపోతే అన్ని సీన్లలో బోర్ అని నేను చెప్పను, కానీ చాలా సీన్లలో బోర్ అనిపించింది. అలాగే కొన్ని సీన్లలో ఒక హైప్ అనేది వస్తుంది, అది మామూలుగా ఉండదు. ఆ హైప్ వచ్చిందట్లే అలాగే పడిపోతుంది భయ. అది ఇంకా బేజారు అనిపిస్తుంది సినిమా మీద. అయితే హీరో క్యారెక్టర్ గురించి అయితే చెప్పుకోవాలి భయ. నిజానికి నాకైతే ఒక గ్యాంగ్స్టర్ని చూసినట్లు అనిపిస్తుంది, అది కూడా ఒక్క శనివారం మాత్రమే. అంటే వారం అంతా అతను ఏం చేస్తాడు ఏమి అనేది పక్కన పెడితే, ఆ ఒక్కరోజు శనివారం మాత్రం ఒక బీభత్సమైన గ్యాంగ్స్టర్ మాదిరి మారిపోతాడు, అంటే ఒక హల్క్ లాగా. అయితే ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ పెట్టారు, అలాగే ఎందుకు శనివారం మాత్రమే కొడతాడు, అలాగే శనివారం మాత్రమే ఫైట్లు చేస్తాడు అని చెప్పేసి మీరు సినిమా చూడండి ఖచ్చితంగా. అంటే నేను ముందుగానే చెప్పేస్తే ఇప్పుడే కొద్దిగా నాకు సినిమా మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. మళ్ళీ నేను సినిమా మీకు మొత్తం స్టోరీ చెప్పేస్తే మీరు ఉన్నదే సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ అయితే పోతుంది భయ్య. కానీ నాని అన్నను ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన ఏ స్క్రిప్ట్ అయితే ఉందో ఆ స్క్రిప్ట్కి న్యాయం చేశాడు ఆయన అయితే. కాకపోతే స్క్రిప్టు అంత బాగుంది అని నేనైతే చెప్పలేను భయ్య. చాలా వరకు నార్మల్ అనే చెప్పాలి. అయితే 2-3 సినిమాలు నాని అన్న సినిమాలే 2-3 సినిమాలు కలిపి చూసినట్లు అనిపించింది నాకైతే. మెయిన్ నాకు ఎంసీఏ గుర్తొచ్చింది భయ్య. యాజ్ ఈజ్ దింపినట్లు అనిపించింది కొన్ని సీన్లో. మరీ దారుణమైంది ఎస్ఏ సూర్య గారి క్యారెక్టర్ భయ్య. ఆయన క్యారెక్టర్ కోసం అసలు ఎంతలో ఎదురు చూసాం మనందరికీ తెలుసు, ఆయన యాక్టింగ్ కోసం కానీ ఆయన క్యారెక్టర్ కోసం కానీ. కాకపోతే ఈ సినిమాలో నేను అంత హైప్లో ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు భయ్య. నిజంగా చాలా ఆయన మీద హోప్స్ అయితే పెట్టుకున్నా, ఆయన క్యారెక్టర్ మీద అంత మనం ఊహించుకున్నంత ఏముండదు. కాకపోతే ఆ క్యారెక్టర్తో ఒక్కటి మాత్రం అనిపిస్తుంది, అసలు అంత నెగిటివ్ క్యారెక్టర్ అసలు భారీ చేశాడు అనిపిస్తుంది. అంటే నేను ఏ రకంగా చెప్తున్నానంటే, నెగిటివ్ క్యారెక్టర్ వరకు న్యాయం చేశాడు, కాకపోతే ఆయన మార్క్ అనేది ఉంటుంది కదా యాక్టింగ్లో, అది అయితే మనకు కనిపించదు. అది మాత్రం ఒప్పుకోవచ్చు సినిమాలో. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల కొద్దిగా సినిమా హైప్ వస్తుంది భయ, లేకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే మరీ సినిమా డౌన్ అనే చెప్పచ్చు. ఇంకా నాని అన్న ఈ సినిమాతో ఒక రేంజ్కి పోతాడు అనుకున్న వాళ్ళకి అందరికీ డిసప్పాయింట్ అనే అనుకోవాలి ఈ సినిమా.